కర్ణాటక రాష్ట్రం నంగలి పోలీస్ స్టేషన్. ఓ వ్యక్తి వచ్చి అత్తింటి నుంచి వచ్చిన తమ కుమార్తె కనిపించటం లేదని బోరున ఏడవటం మొదలుపెట్టాడు. పాపం కూతురు కనిపించటం లేదని ఎంతో ఏడుస్తున్నాడని పోలీసులు సైతం కరిగిపోయారు. అసలు ఏం జరిగిందని అతడిని పోలీసులు సముదాయించి అడిగేసరికి తేరుకొని అసలు విషయం చెప్పాడు. కొన్ని రోజుల క్రితమే తమ కూతురికి పెళ్లి చేశామని, కూతురుని చూడాలనిపించి 2 రోజులు ఇంటి దగ్గర ఉంటుందని తీసుకువచ్చినట్టు చెప్పాడు. కాని 3 రోజుల తర్వాత నుంచి తన కూతురు ఎక్కడకు వెళ్లిందో కనిపించలేదని, మొత్తం బంధువులందరినీ వాకప్ చేస్తే అక్కడకు రాలేదని చెప్పటంతో పోలీసుల దగ్గరకు వచ్చినట్టు తన బాధనంతా చెప్పాడు రవి. తన కూతురుని ఎలాగైనా ఎక్కడుందో కనిపెట్టాలని పోలీసుల కాళ్లపై పడినంత పని చేశాడు. చూసిన వారికి కూడా తండ్రికి కూతురుపై ఎంత ప్రేమో అని అనుకున్నారు. కాని చివరికి తండ్రే అసలు హంతకుడు అని తెలిసేసరికి షాక్ అయ్యారు. కూతురుని అంత దారుణంగా చంపాల్సిన అవసరం ఏం వచ్చిందని పోలీసులు అడగటంతో రవి చెప్పిన ఆన్సర్తో వాళ్లు షాక్ అయ్యారు. అసలు కూతురు అర్పితను తండ్రి అయిన రవి ఎందుకు చంపాడు? అతను చెప్పిన ఆన్సర్ ఏంటి? కర్ణాటకలోని మరవేమన గ్రామానికి చెందిన రవికి 17 ఏళ్ల కుమార్తె అర్పిత ఉంది. వారి బంధువులలో ఉన్న ఓ అబ్బాయితో ప్రేమలో పడింది అర్పిత. బంధువులబ్బాయే కదా, పెళ్లికి ఒప్పుకుంటారని అనుకున్నారు. మంచిగా సెటిల్ అయ్యే వరకు ఇంట్లో చెప్పకూడదని అనుకున్నారు. అనుకున్నట్టే సీక్రెట్ గా రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ వచ్చారు. కానీ కూతురులో వచ్చిన మార్పుని ఇట్టే గమనించాడు రవి. దీంతో కూతురుపై నిఘా పెట్టడంతో బంధువుల అబ్బాయితో ప్రేమాయణం బయటపడింది. ఇది తండ్రికి అస్సలు నచ్చలేదు. మొదట నచ్చచెప్పడానికి ట్రై చేశాడు. కాని అర్పిత ఆ యువకుడినే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టింది. కాని బ్లాక్మెయిల్ చేసి హడావుడిగా నరసాపురం ఫిర్కా ఓడి కృష్ణాపుర గ్రామానికి చెందిన ఓ యువకుడికి ఇచ్చి పెళ్లి చేసేశారు. తల్లిదండ్రుల ఒత్తిడి వల్ల తల వంచి తాళేదే కట్టించుకుంది. కాని అతనితో సంసారం చేయటానికి అస్సలు ఇష్టపడలేదు అర్పిత. పెళ్లయ్యాక భార్య దగ్గరకు రానివ్వకపోవటంతో అనుమానం మొదలైంది అర్పిత భర్తకు. దీనిపై అల్లుడు పదే రవికి ఫిర్యాదు చేసేవాడు. దీంతో రవి 2023 మే 21న వెళ్లి కూతురుని ఇంటికి తీసుకుని వచ్చాడు. ప్రేమ విషయంపై తండ్రి కూతుర్ల మధ్య మళ్లీ గొడవైంది. కూతురు ప్రేమ విషయం బియ్యంకుల ఇంట్లో తెలిస్తే పరువు పోతుందని అనుకున్న రవి ఊరికి సమీపంలో ఉన్న ముస్టూరు గ్రామం వద్ద ఉన్న ఫారం హౌస్ వద్ద కూతురు అర్పితను తీసుకుని వెళ్లాడు. భర్తతో కాపురం చేస్తావా లేదా అని మళ్లీ అడిగాడు. ఎంతకీ ఒప్పుకోకపోవడంతో ఆమెను కొట్టి గొంతు పిసికి చంపేశాడు. శవాన్ని మాయం చేయటం కోసం ఓ గడ్డివాములో శవాన్ని పడేసి నిప్పు పెట్టి వెళ్లిపోయాడు. ఇంటి దగ్గర మాత్రం కూతురు కనిపించటం లేదని, ఎక్కడికో వెళ్లిపోయిందని అందరినీ నమ్మించాడు. అప్పటికే అర్పిత ప్రేమ గురించి తెలిసి ఉన్న కుటుంబ సభ్యులు అతనితో వెళ్లిపోయిందేమోనని అనుమానించారు. చివరికి ఆ అబ్బాయి దగ్గరికి రాలేదని తెలియటంతో తెలిసిన చోటల్లా వెతికారు అంతా. అర్పిత చనిపోయిందని తెలియక, పెళ్లి ఇష్టం లేక ఇంటిని వదిలిపెట్టి వెళ్లిపోయిందని అందరూ నమ్మటం మొదలుపెట్టారు. ఆ తర్వాత కొన్ని రోజులకి రవి పోలీస్ స్టేషన్కు వెళ్లి తన కూతురు కనిపించటం లేదని ఫిర్యాదు చేసి ఎలాగైనా కూతురుని కనిపెట్టాలని ఓవరాక్షన్ చేశాడు. తనని కనిపెట్టలేరని 2 కన్నీళ్లు కార్చేసి ఇంటికి వెళ్లిపోయాడు. పోలీసులు ఎన్నిసార్లు ఇన్వెస్టిగేషన్ చేసినా అర్పిత ఏమైపోయిందో, ఎక్కడికి వెళ్లిందో కనిపెట్టలేకపోయారు. పోలీసులు సైతం కేసును పక్కన పెట్టేశారు. అయితే ఓ రోజు నంగలి పోలీస్ స్టేషన్కు ఒక ఆగంతుకుడు ఫోన్ చేసి రవి చేసిన దుర్మార్గాన్ని పూసగుచ్చినట్టు చెప్పాడు. దీంతో పోలీసులు రవిని తీసుకొచ్చి తమ స్టైల్లో ఇన్వెస్టిగేషన్ చేయటంతో నిజాన్ని కక్కేశాడు. పరువు పోతుందని కూతురుని తానే చంపినట్టు ఒప్పుకున్నాడు. ఆధారాల కోసం అర్పితను కాల్చేసిన స్థలానికి ఫోరెన్సిక్ సిబ్బంది తనిఖీ చేయటంతో అర్పితవి కొన్ని ఎముకలు మాత్రమే దొరికాయి. ప్రేమించిందన్న ఒకే ఒక్క కారణంతో కన్న కూతురునని చూడకుండా కర్కశంగా అర్పితను రవినే చంపాడన్న వార్త గ్రామంలో తెలిసి అందరూ హడలిపోయారు. కూతురు వదిలి వెళ్లిపోయిందంటూ తెలిసిన వారందరి దగ్గర కన్నీళ్లు పెట్టుకున్న వ్యక్తి చంపేశాడా అని అందరూ ఆశ్చర్యపోయారు. సినిమా స్టోరీని తలదన్నేలా హత్య చేసి ఏమీ తెలియనట్టు పోలీసులని నమ్మించేశాడు. చివరికి ఓ ఫోన్ కాల్తో పట్టుబడి ఇప్పుడు కటకటాల పాలయ్యాడు. అయితే రవి ఒక్కడే చంపాడా లేదా అర్పిత హత్యలో ఇంకెవరి హస్తమైనా ఉందా అని పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు.